అపజయమునందు వారిని ఎదుర్కొన్నప్పుడు సమస్తము నెరవేర్చిన వారి నిలబడుటకును శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఎలాగనగా మీ నడుములకు శత్రువులను తట్టి కట్టుకుని నీతి మహిళలకు తోడుకుని వాదములకు సమాధాన సువార్తలనైన సిద్ధ మనసును దేవుడు తోడుకుని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ అప్పుడు శక్తులను నిలవకూడదు మరియు రక్షణ తిరస్కరణను దేవుని వాక్యమును ఆత్మకర్మను ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తమును పూర్ణమై పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుగుతుంది. మరియు నేను దేని నిమిత్తము రాయబడిన వెనుకలలో ఉన్నాను ఆ సువార్త మనమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాట్లాడడంలో తెలుపుతున్నప్పుడు దానిని గురించి నేను మాట్లాడాల్సినట్టుగా ధైర్యముగా మాట్లాడుటకై శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు నేను ఆదర్శకులను అతని నియంత్రణ పంపించింది. లేఖన భాగాలు చదివించిన ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి, ఎక్కువ భోజనం చేస్తే ఎక్కువ శక్తి, తక్కువ భోజనం చేస్తున్నాం కొద్ది జనాలు అయిపోయి నిలబడిపోతాం. కాబట్టి ఎక్కువ ప్రార్థనగా ఎక్కువ శక్తి. బహుగా ప్రార్థన చేయుడు ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడు, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిళకి గెలువుడు ఇక మీదట మహిళకి గెలువుడు. ఏ పాడనమ్మా నేను పాట అందరూ చెప్పండి. ఏం పాడండి? ఏమవుతుంది? బహుగా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? చెప్పండి. బహుగా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? బలం. ఆ బలము సంపాదించుకున్నట్ట ఈ బహులో కీడు ఉందట నీకు కూడా అందరికి. ఆ కీడును మనము గెలవాలట పొట్టు రాసిన ప్రతి. కాబట్టి ముఖ్య వ్యక్తులు ప్రార్థన చేద్దాం. మొదటిగా రాంబాబు చేస్తారు, రెండోది మా బావగారు కొండయ్య గారు చేస్తారు. అయ్యి బాబు అంటారేంటి రోజు గుడికి వస్తున్నారు కదా, ఏం చేస్తారు మీరు? గుడికి వస్తున్నాం మా ఆవిడ పూర్వాలకు వస్తారు కానీ ఎందుకు వస్తారు అనుకున్నారా? ఎందుకు వస్తారు గుడికి? బడికి ఎందుకు వెళ్తారు మీరు? ఎందుకు వెళ్తారు? బాగా చేస్తారు ప్రార్థన, లేదా పక్క బావగారు చేస్తారు, పక్క ఇంకో పెద్ద బావగారు ఆయన చేస్తారు. కాబట్టి ఇంకో ప్రార్థన చేస్తారు. మరేం గారు చేశారా? ఇంకో ప్రార్థన మరేం గారు రండి, త్వరగా రావాలి. రాంబాబు త్వరగా రావాలి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నారు, మౌనంగా ఉండండి. ప్రార్థన చూపించండి. ఈ రెక్కల చాటు సజీవ రెక్కల చాటు కష్టకాలంలో అనేక ఇబ్బంది కాలంలో కూడా ప్రభు మమ్మల్ని కాచి ప్రభు నీ మాట చదివిస్తే చాలు ప్రభు. ఏదైనా సాక్షి కాశీలో ప్రభు అయినా నీకు అంతో శక్తి తండ్రిని సజీవ అయినా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి ప్రభు. తల్లి ఇచ్చిన తండ్రి ఇచ్చిన ఎడబాయిన దేవుడు ప్రభు. మమ్మల్ని మొదలు నుంచి వరకు నేను ఎప్పుడు దాడి వారిని మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తున్న దేవుడు ప్రభు. మా కొరకు మన కలవరుసలో ప్రభుని రేపుల మధ్య వేలాడి ప్రభు ఆయన చివరి రక్తపట్టు వరకు మా భర్త చింతించి ప్రభు పాపం నుండి విమోక్షణ కలిగించి ప్రభు మమ్మల్ని సజీవులుగా మీ రెక్కల చాటు భద్రపరుస్తున్నందుకు
వందనాలు ప్రభు నాయన. నేను నమ్మిన బిడ్డలుగా ప్రభు దేవారాత్రులను కనిపెట్టుకుని ఆయన నీ మెలుగు కలిగి ప్రభుని ప్రార్థించి పెట్టి కృపను పొందిన వారిని విడుదల సహాయం సమాజం కూడిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని అడుగుతున్నాం ప్రభు. ఏ బిడ్డ యొక్క అంతరంగంలో వెళ్ళిన దేవుడిగా ఉంటుంది ప్రభు. ఏ బిడ్డకి యొక్క శోధనతోనూ ఇబ్బందులతోనూ ఇరుకుతోనూ ఆయన ఈ సన్నిధిలో మోకరిలను అడుగుతుంటూ కఠినానికి సమాధానం ప్రతిఫలం చేకూర్చమని అడుగుతున్నాం ప్రభు. ఇప్పుడు అందించుతున్న వాక్యం ప్రభు ఆయన మా హృదయాలను నెమ్మవేసుకున్న ప్రభు, జ్ఞాపకం చేసుకున్న ప్రభు. ఆ వాక్యానుసారంగా మా జీవితాలు మలుచుకుని జీవించడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ఆయన మా వ్యాధుల నుండి ప్రభు సోదరులైన ప్రభు ఎంతో భయంకరమైన అంత్యజనాలలో మేము జీవిస్తున్నాం ప్రభు. నిజమే ప్రభునైనా ఈ కరోనా మహమ్మారి నుండి ప్రభు మమ్మల్ని కాపాడుతూ సజీవులుగా మమ్మల్ని రక్షిస్తున్నందుకు వందనాలు ప్రభునైనా. ఎంతో మంది నేను బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మేము అలాగంటే గొప్పగా నాకు కాదు కానీ ప్రభు మీ చిత్తం చుట్టూ మేము బ్రతుకుతున్నాము కానీ నమ్మిక విశ్వాసం మేము అందరూ కలిగి ఉండాలి ప్రభు తండ్రి. అయినా మాకు వ్యాధి వచ్చినప్పుడు కుంగిపోకుండా ప్రభు, సమస్య వచ్చినప్పుడు కుంగి ముగించిపోకుండా ప్రభునైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కృపను పెద్ద బిడ్డలోని దయచేయమలుగుతున్నారు ప్రభు. ఏ బిడ్డలు ఏ శోధన ఉందో ప్రభు, ఏ బిడ్డలు యొక్క నైనా కష్టం ఉందో ప్రభు, ఏ బిడ్డలు ఏ బాధ ఉందో తండ్రి, ఏ బిడ్డ ఏ వ్యాధితో నేను అడుగుతుందో ప్రభు, అన్నిటిని కూడా వేస్తున్నామని ఇప్పుడే బంధించి వేయమని అడుగుతున్నాం దేవా. నీ శక్తిని ఇక్కడ కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభు. దివ్య దర్శనమును ఇక్కడ ప్రతి బిడ్డకు దర్శించుకున్నాను ప్రభు. ప్రతి బిడ్డలో ఉన్న నీ వ్యాధులను కష్టాలను శోధన ఇబ్బంది దిగుల నుండి మీరేనే కాపాడమని అడుగుతున్నాం ప్రభు. శక్తి చేత నింపండి ప్రభు. ప్రతి బిడ్డలోని ఆయన బాధను తీసివేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభు. ఆయన గొప్ప మంత్రుడు, సత్యమంత్రుడు, సర్వమంత్రుడైన దేవుడు ప్రభు. ఆయన నేను నమ్ముకున్న బిడ్డను తలగా తోడ్పంచైన దేవుడు ప్రభు. ఏసయ్యా తండ్రి ప్రతి బిడ్డను కాచి కాపాడమని ప్రభు. ఆయన నీ వాక్యం చేత ఆదుకుని నంచు వరకు ఆయన మీకు మహిమ గారు మాకు ఆశీర్వాదంగా జీవించడం మీ కృపను వాక్యం మాకు చేయించమని పర్వని గోలు కానీ అసలైన ఏసైన నామంలో అతి మిక్కులుగా మేము ప్రాణాలు పెట్టి ప్రతిపాలు ఎదుర్కొంటున్నాం తండ్రి. ఎవరికి తెలియదు ప్రభా, జరిగేది నీ చిత్తం ప్రభా. నీ నామంలో మమ్మల్ని నడిపించుకుని ఆయన నాకు రప్పించుకున్నందుకు యేసు నామంలో ఏ వాక్స్మిత సిద్ధపడుతున్నాను తండ్రి. ఆయనకి నాయన బోధించిన ప్రభా తండ్రి, జ్ఞానం ఇచ్చి అభివృద్ధి నుంచి దేవన లోతైన మరపాలు తండ్రి బిడ్డలో ఏర్పరచండి తండ్రి. ప్రయాణంతో తోడుగా ఉన్నారు తండ్రి. అక్కడి నుంచి శక్తి బలమిస్తారు. కుటుంబాలు దీవించి బిడ్డలు దీవించిన ఆయన ఏ వాక్స్మిత తండ్రి మాకు చెప్పదలుచుకున్నారు తండ్రి. ఆ వాక్షు నాయన మీరు నోటి దూరి మాట్లాడేదేవా లోతైన మరపాలు దీవించి ఆశీర్వదించు. కుటుంబాలు దీవించి బిడ్డలు జీవించిన ఆయన సంఘాన్ని సంఘ బిడ్డలను అందరినీ కూడా తండ్రి అవసరాలు అక్కర్లే తీర్చిదేవా. ఇది మీ కూడుకులు తండ్రి, కూడుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా మనలాంటి ప్రార్థనలన్నీ కొడుకులు అంగీకరిస్తారని మీ చిన్న ప్రార్థన చేసుకుంటారని యేసయ్య నామమున అడిగి పెట్టుకుని ప్రార్థించుకున్నాను తండ్రి. దేవుని రాజ్యానికి వెళ్ళమా అని అనకాడు. వెళ్తాం. దేవునికి కావాల్సిన ప్రార్థన కాదు, పాటలో కాదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన మాట వినడం. ప్రార్థన వచ్చినా పర్లేదు, ఏమండి రాకపోయినా పర్లేదు, పాటలు పాడకపోయినా పర్లేదు, వాక్యం కూడా వినకపోయినా పర్లేదు. వాక్యం వినాలి. అదే వాక్యము దేవుడు. వాక్యం ఏంటంటే దేవుణ్ణి చూడడం, వినడం, ఆయన మన హృదయాల్లో పెట్టించుకోవడం. వాక్యమే ముఖ్యము. సంఘములో అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి, కానీ ముఖ్యమైనది ఏదనగా వాక్యం. మరి వాక్యము మనం ఒక అరగంట చెప్పుకుందాం. నావిక నడిపించు
జీవ మార్గమునకు నా నావను మళ్ళించు, నావిగా నడిపించు. జీవ మార్గమునకు నా నావను మళ్ళించు, నమ్మిక గల గొప్ప కాపరి యేసయ్యా, నీవే నా మంచి కాపరి. నమ్మిక గల గొప్ప కాపరి యేసయ్యా, నీవే నా మంచి కాపరి. నావిగా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు, నావిగా భక్తుడు, నావిగా నా నావను నడిపించు. ఎక్కడికి ఏమండి, ఎక్కడికి నడిపించమంటున్నాడు? జీవ మార్గమునకు. జీవ మార్గం అనగా జీవించే మార్గమునకు నా నావను మళ్ళించు. ఎవరు మన నాయకుడు? యేసయ్య. లేక మేమా లేక ఆ భక్తుడు పాడుకుంటూ ఉన్నాడు, నా నావను జీవ మార్గమునకు నడిపించు. 2 అంటాడు, నమ్మిక గల గొప్ప కాపరి నీవే నా ఇస్తుంది. మనను మన దేవుడు కాస్తూ ఉన్నాడు, అనేకమైన ప్రమాదాలు ఇచ్చి కాస్తూ ఉన్నాడు. కాస్తున్నాడా లేదా? దేవుడు కాపుదల ఉంది మాకు అన్న వాళ్ళందరూ చేరేస్తాడు. దేవుడికి స్తోత్రములు, హల్లెలూయా. మనందరినీ దేవుడు కాస్తూ ఉన్నాడు. ఏంటి మద్దవారి కుటుంబం మాయమైపోతుంది ఏంటి? అయిపోయింది అలాగే ఆడమైతే అలా ఆవిడ వెళ్తాడు. ఈయనేప్పుడు కారణం భార్యాభర్తలు అందరూ తీసుకుంటే మంచిది. ఇప్పుడు అనుకున్నాం దేవుడు ఏం చేశాడని మన చేతులెత్తాం చెప్పండి. కాపాడుతున్నాడు, మీకు నిజంగానే కాపాడుతున్నాడు. ఒక విచిత్రం మీకు తెలుసా? కోట్ల ఆస్తున్నది వైద్యం చేయించుకోవడానికి ఇండియాలో వైద్యం చేయించుకోగల. ఎక్కడ చేయించుకుంటారు వైద్యం? అమెరికాలో చేయించుకుంటారు. అమెరికాలో హాస్పిటల్లకు గుండెలు తీసి గుండెలు ఈజీగా పెట్టేస్తారండి. ఇండియా వాళ్ళు కట్టలేరండి ఉగ్గారు. ఇండియా వాళ్ళు చదువు తక్కువ కాబట్టి భయం వచ్చి నాగానే దరిద్రుడు ఎవరు డాక్టర్ అందులో వాడికి భయం వచ్చి గుండెలు కరెక్ట్గా పెట్టకపోతే ఆపరేట్ చేసుకుని చచ్చిపోతారు. అలా కాదు అమెరికా వాళ్ళు జ్ఞానవంతులు. అయితే అమెరికా నుంచి కూడా వైద్యం చేసుకునే అర్హత కలిగి కోట్లు సంపాదించారు ఒక ఆయన. సరే, అమెరికా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? కడవైదు ఇండియాలోనే చెన్నైలోనే ఎక్కడో పెట్టారు. అయితే వైద్యం మాత్రము అమెరికా డాక్టర్లు చెప్పింది ఇండియా డాక్టర్ చేస్తూ ఉన్నారు. అక్కడ అమెరికా డాక్టర్కి డబ్బు ఇవ్వాలి, ఇండియాలో ఉన్న డాక్టర్కి డబ్బు ఇవ్వాలి. కోటేశ్వరుడు ఆయనకి వచ్చింది తెలుసా? కరోనా వైరస్ వచ్చి 40 days ఉన్నాడు. ఉండి డాక్టర్స్ చేశారు, చనిపోయాడు. ఏమొచ్చి చనిపోయాడు ఆయన? కరోనా వైరస్. 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. మనమైతే 1 లక్ష కూడా ఖర్చు పెట్టాం. అయితే 2 లక్షలు ఖర్చు పెట్టినా అమెరికా నుంచి వైద్యం చేయించుకున్నా దక్కలేదు. నువ్వు ఎన్ని చేయించుకున్నా, నీకు ఎంత డబ్బున్నా, నువ్వు ఎన్ని పెళ్లి మొగ్గలేసినా దేవుని కాపుదల లేకపోతే ప్రయోజనము లేదు. దేవుని కాపుదల ఉండాలి మనకి. ఆ కాపుదల ఉండాలంటే ఆయన వద్దకు ఇచ్చేయాలి. ఆయన వద్దకు వచ్చేసి ఆయన ఏం చెప్తున్నాడు ఇలా చూడండి. కరోనా వచ్చింది, కోటేశ్వరుడు చనిపోయాడు. కరోనా వచ్చింది, ఏమైనా దరిద్రము హాయిగా తిరుగుతూ ఉన్నాం. ఏంటిది? ఈ మహాత్యం ఎక్కడ ఉన్నాయి?
ఈ కార్యం ఎవరు చేయగలంటే దేవుడు తప్ప ఎవరు కూడా చేయలేదు. ప్రభు మన జీవితాలు అనేకమైన అద్భుత ఆశ్చర్యిస్తూ అడిగినా అడగకపోయినా ఆయన చేస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు ఆమె వెంటలా అన్న రాకపోయినా ఆయన వస్తూనే ఉన్నాడు. అలా దగ్గర డబ్బు ఏమైనా వెళ్ళిపోతే డబ్బు ఏమైనా లేపుతూ ఉన్నాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఓహో నా అదృష్టం మాత్రమే మా గోధులు పడదండి. నీ అదృష్టం కాదు, అక్కడ దేవుని హస్తం ఉంది కాబట్టి గోధులు పడలేదు. పెండ నీకు దెబ్బ తగదు. చిన్నపిల్లలు వస్తారు, ఇది ఎక్కలేదు. ఒక్కొక్కరు ఎక్కలేక వెనకబడితే పెద్దలు మనం ఏం చేస్తాం, గవాలు వచ్చి తలక చేయడతాం. ఇది తలక తగలడం దెబ్బ, అది గవాలు వచ్చి చేయబట్టుకుంటాం. అప్పుడు భూమి దెబ్బ తగలదు. అలాగే దేవుడు కూడా పడిపోయినప్పుడు ఎక్కడో దగ్గర చేయబెట్టి దేవుడితో ఉంటాడు. నీ అదృష్టం కాదు, నా అదృష్టం కాదు, ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన పాపం చనిపోయాడు. ఆయన భార్య చెప్తూ ఉంది, నా మాట వినలేదండి, చనిపోయాడు అనవసరంగానే, ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆయన చెన్నై దేశం వెళ్ళి చెన్నై రాష్ట్రం వెళ్ళాడు. చెన్నై రాష్ట్రమేనా మరి ఇండియా లేదా? వేరే రాష్ట్రమా? తమిళనాడు రాష్ట్రం వెళ్ళారని పాపం. అక్కడ వికలాంగులు ఓ పార్టీ అరేంజ్ చేసుకున్నారంట. ఈయన వెళ్తే అక్కడ చాలా డబ్బు వచ్చేస్తారు. పాప వికలాంగులు సహాయం చేద్దాం అని బయలుదేరారు. కరోనాలో వాళ్ళు పెట్టుకోవడం కూడా ఉంటాయి. కరోనా వాళ్ళు పెట్టుకున్నారు, కరోనాలో ఈయన బయలుదేరాడు. ఈ పెట్టుకుంటే పని ఒక 10 లక్షలు వస్తాయి అనుకోండి, అక్కడ ఇచ్చేది వచ్చేస్తాడు ఆయన. ఈయన కోటీశ్వరుడు కదా, అదే దరిద్రులారా ఇప్పుడు కరోనాలో పెట్టుకున్నారు. మీకు కావాల్సింది ఏంటి? ఆ 10 లక్షలు అయితే మీకు ఇస్తారా? ఈ కరోనా పోయిన తర్వాత మళ్ళీ అరేంజ్ చేసుకోండి, అప్పుడు నేను వస్తాను అనొచ్చు కదా. ఏ 10 లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఇది వెళ్ళిపోతే సరిపోతుంది కదా. అక్కడికే డబ్బు ఉన్న వాళ్ళు జబ్బు ఇది. డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు సంపాదించిన ఆశ ఉన్న వాళ్ళకి ప్రమాదాలు కనపడవు. ప్రాణ విలువ తెలీదు. వెళ్ళిపోయారు. కరోనా వయసు అక్కడే స్టార్ట్ అయింది. చేశారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఓ 10 లక్షలు రాసి ఆ గుండెలు పంపిస్తే ఈ గొడవ ఉండదు కదా. అనా కొడుకులు ఎందుకు పెట్టారని డబ్బు కోసం పెట్టారు. మరి ఈయన బుర్రతో ఆలోచించారు కదా, మనం మేధావి కదా. లక్షలు కోట్లు సంపాదించేశాడు. కోట్లు సంపాదించాడంటే ఎంత బుర్ర ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. అటువంటి మహామేధావికి ఎందుకు రావాలి ఆలోచన? రాదు. ఆ ఆలోచన ఎవరితో తెలుసా? నీకు నాకు వస్తుంది. ఎందుకు పోయి మనం మన నెత్తి మీద అతను పెట్టి మనం ఎవడో కొడతాం. కానీ మరి గొప్ప గొప్ప ఆలోచనలు ఎవరిస్తారు? నీకు నాకుని దేవుడు ఇస్తాడు. జ్ఞానం అంటే దేవుడు ఇస్తాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక మాట, వీళ్ళు ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగని నేను ఇస్తాను అంటున్నాడు. అనంత జ్ఞానైన దేవుడు. నీకు నాకు ఉన్న జ్ఞానం కోటీశ్వరుగా లేదు. లేక కాబట్టి చచ్చిపోయాడు. నా భార్య సాక్షి ఇస్తుంది, ఏమని? నా మాట వినలేదండి, వెళ్ళి చచ్చిపోయాడు. అయ్యో నా బ్రతికేయండి నాయకు. ఇంకేం కావాలి? అదే మాట భక్తనాలే భక్తనాలే. ఇది ఆయన ఎవరో తెలుసు మీకు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఏంటి పాటలు పాడిస్తాడు. నా చిన్నప్పటి నుంచి పాడతాను, ఒక 60 సంవత్సరాలు పాడతాడు. ఎంత డబ్బు పోగేసేసుకోడు. అంత డబ్బు అంత జ్ఞానవంతుడు ఎందుకు అక్కడికి వెళ్ళిపోయి లోలింపుకుని పాడేసా? వైరస్ తగ్గించుకుని చచ్చిపోయాడు. ఇది ఏమంటే జ్ఞానము లేదు, డబ్బు మీద ఆశ. చక్కెర రాసుకోవడం కుబ్బలు ఓ 10 లక్షలు ఇచ్చేస్తే ఆయన 10 లక్షలు ఇస్తే ఓ 1000 రూపాయలు ఇచ్చినట్టు అంటున్నాం. మనం ఒక 1000 రూపాయలు ఎదుటి ఇస్తే ఎలా ఉంటుంది మనకి? ఆ 10 లక్షలు ఇస్తే అలా ఉంటుంది. ఆయనకి డబ్బే డబ్బు. చెల్లెల పాట, కొడుకు పాట, ఆయన పాట ఏం చేసుకుంటారు? నెత్తి మీద ఆకర్షణ కాబట్టి నెత్తి మీద ఆకర్షణ. నేను చెప్పేది ఏంటంటే జ్ఞానము యెహోవా ఇస్తాడు. నీకు నాకున్న జ్ఞానం లేదే.
నేను చెప్తాను. తన భార్య సాక్ష్యం నేను చెప్పడం కాదు, నేను చెప్పిన మాట వింటే ఆయన సావడు. కాబట్టి మరి అటువంటి బహుభయంకరమైన కరోనా వ్యాధిని చచ్చిపోయాడు. అదే బహుభయంకరమైన వ్యాధి నుంచి దేవుడు నిరుపేదలు ఎంతనో బతికిస్తూ ఉన్నాడు, కేవలము ఆయన కృప. కాబట్టి అటువంటి మేలుని పొందులు మనం ఎన్నడూ కూడా ఆ సన్నిధిని మనము విడువని కూడదు. ఆ కృతజ్ఞత కలిగి మన జీవితం ఉండాలి. పాపం హాయిగా ఉంటూ ఏమంటే కోట్లాస్తి సంపాదించుకుని జీవించవలసిన వ్యక్తి ఒకటి ధనాపేక్ష కలిగి, రెండు జ్ఞానం లేదు. అతని జీవితాన్ని ముగించేసుకున్నట్టు మనం చూస్తాం. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, నరుడు అస్థిరుడు. ఎంతటి వాడైనా నరుడు అస్థిరుడు. అంటే అస్థిరుడు అంటే ఏంటి? చదువుకున్న కూడా చెప్పండి అమ్మా. స్థిరస్థం ఉండదు అక్కడ. అవునా? నరుడు అస్థిరుడు, ఉండడం భూమి మీద. ఎంతటి వాడైనా సరే అస్థిరుడు అని బైబిల్ గ్రంథము చదివిస్తూ ఉన్నది. అమ్మా ఆపేద్దామా? ఆపేద్దాం, ప్రార్థన చేసేద్దాం. సందరెట్టి పాత్ర పడేంటి పడుతుంది. నరుడు అస్థిరుడు. దేవుని వాక్యం నెరవేరుతూ ఉంది. ఇక దానికి అంతులు లేవు. అస్థిరుడు కాబట్టి నువ్వు నేను కూడా సరే, వాక్యంలో వద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లు ఇందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలా? వాక్యం ద్వారా నాతో మీకు చెప్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీకు చెప్తున్నారు. యేసు వారికి ఉత్తరం ఇచ్చేసి తిరిగి ఉపాధి రీతిగా ఇచ్చారు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా, సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా, దావీదు తనయ వేరు సిగురు దేవగురి అప్పిల్లమా. సింహాసనాసీనుడే రాజు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు రాజు? పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలినది. ఒక రాజు అనగా కుమారుడికి పెళ్లి చేస్తూ ఉన్నాడు. ఇక రాజు అనగా యెహోవా తండ్రి మనకు గుర్తొస్తూ ఉంటాడు. కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు తెలుస్తూ ఉంటాడు. రాజు కుమారుడికి పెండ్లి విందు చేయడానికి సిద్ధపడ్డారు. పెండ్లి విందు చేయడానికి సిద్ధపడుతూ తన దాసులతో చెప్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు. ఉపమానం రీతిగా అనగా నమూనా, ఆ నమూనా తీసుకుని యూదులకి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదులు వాక్యాన్ని విడిచిపెట్టి తమ సొంత ఆలోచనలతో ఆరాధన చేస్తూ చేస్తూ ఉన్నారు.
చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమాన రీతిగా వాళ్ళకి నమో ఎక్కడో ఒక ఇల్లు కట్టాలని కూడా మనం ఏం చేస్తాము, కొంతమంది సిద్ధంలోకి వెళ్ళి ఆయన వచ్చి ఈ తలుపు ఉండకూడదు, ఈ తలుపు ఉండకూడదు, అది ఇక్కడ మంచి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఇందులో జరిగారు. ఆయన ఏం చేస్తాడా, లేనా తీసి ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇగో ఇది ఇక్కడ కానీ లేకపోతే చాలా నష్టం సుమా, ఈ సైన్యంలో ఖాళీ కానీ లేదా నీ పని అయిపోతుంది. ఈ సైన్యంలో ఖాళీ లేకపోతే ఈ సైన్యం అంటే ఏంటి, అందరూ ఇల్లు ఉన్న వాళ్ళని చెప్పండి. ఈ సైన్యం అంటే ఏంటి చెప్పండి. అలా కాదు, ఇప్పుడు ఇల్లు కట్టామండి, ఈ సైన్యం ఎక్కడ ఉంటుంది, ఈ ఇంటికి ఈ సైన్యం ఎక్కడ ఉన్నది, ఏమో పైప్ అంటే పైపు పైపు నుంచి ఏమొస్తాయి, నువ్వు చెప్పింది కరెక్టే, పైపు నుంచి ఏమొస్తాయి, నీరు. ఈ సైన్యం అనగా పంపలోకి వెళ్ళిపోయి నిలుపుకుంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పైపు పెట్టి నీరు వస్తా ఉండదు, అది ఈ సైన్యం. ఈ సైన్యం అన్ని పైపు ఉండదు అన్నమాట. అది సిద్ధాంత గారు చెప్తారు, ఏమంటే లేకపోతే ఇంజనీర్ కూడా అలాగే చెప్తారు. అది ప్లాన్ ఇస్తూ ఉంటారు. అదే నమూనా తీసుకుని ఉపాధిగా యేసుక్రీస్తు ప్రభువు యూదులతో చెప్తూ ఉన్నారు. మీ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు మనకని. అప్పుడు కాదు, మీ బ్రతుకు ఎలా ఉన్నాయో తెలుసా, నాతో సహా. మళ్ళీ నేను ఏదో అనుకోకుండా అది పొత్తుండే అనుకోకుండా, నీకంటే దుర్మార్గుడు తెలుసా, దేవుడు నడిపిస్తూ ఉంటాడు, కావాలి డబ్బు. నాకు ఆశ్చర్యం, ఈయనంటే దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించుడు కొద్ది కాలం లేదు, నాకు అర్థం అవుతలేదు. ఇది మా చెల్లిది, మా చెల్లి అందరి గంటలు తెచ్చారు. అమ్మ కుడికి రాకండి, ఏమి రాదయ్యా పైన తోపతినేరా ఏమండి, నేను తోపోరాదయ్యా, నా బిడ్డ నా మనవరాలు చూసుకుందండి గుర్తొచ్చేస్తారండి. నాకు టైం లేదన్నయ్యా, ఒక మాట చెప్పాలంటే ఎక్కడ కాదు నీకు అని. అయితే దేవుడన్నా పిల్లలు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోడండి. అది మంచి పని కాదు. ఊసారి ఉడిసారు, మూడోసారి ఏం చేస్తాం, వేస్తామండి. ఇంత బాబోయ్ బాబోయ్ ఏం చేయమంటా అమ్మా, సంపేకినాడు పట్టదు బాబోయ్, ఏం చేయమంటా, ఎప్పుడు అనుకోండి ఏం చేస్తాం, ఏం చెప్పినాడు నువ్వు అంతే చేయి ఎలా అంటది. ఎవరా దేవుడు అదే అంటాడు, నువ్వు నా మాట వినాలంటే నీకు వేయాలి, ఏతగా నువ్వు లేవు రా. అలా జరుగుతుంటా కలిపేసుకోవడం మాట కాదు, అందరిగా దేవుడు నాకు వేసి. అందుకే నేను చెప్పాను, నాకు ఎందుకు ఏంటంటే దరిద్రుడా నీకు వేసాను బట్టి నువ్వు సాక్షి కాబట్టి అని నాకేసాడు దేవుడు. డాక్టర్లు ఏమన్నా తెలుసా, ఇక నడుము పని చేయదు, సంసారం జీవితానికి పని చేయడు, వాడు నడవలేడు. అయ్యా ఊరి ఎనకోవడం ఏంటి సంసారం జీవితంలో ఇది ఎక్కడ కూడా ఎంత వయసు వచ్చిందంటే 35 years వయసు. సామాన్య జీవితం కదా. రాజమండ్రిలో సినిమాలు సారీ గారు, రాజమండ్రిలో బాగా రాజమండ్రి పట్టణంలో సినిమాలు సారీ కాదు అంటే అన్ని చూసేవాళ్ళు ఇంకా కొత్త చెప్తాడు. ఓసారి ఏం చేసేవాళ్ళు తెలుసా, శాతకి వేసుకుని మార్నింగ్ చూసేసిన వాళ్ళు 2 గంటలు విడిచిపెట్టుకుంటాడు. మరి మ్యాట్రిక్ ఎక్కడ అందరికీ చెప్పండి, 2:30కి వస్తామని అంటే ఇక్కడ 3ంటికి అంటాడు, 2:30 వెళ్తాడు. అవునది మరి భోజనం కావాలి కదా, సరైన శక్తి కావాలి కదా, నవ్వడానికి ఏడడానికి. హోటల్లోకి వెళ్ళిపోయి భోజనం వెళ్ళిపోతాం, టిఫిన్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. దేనికి మ్యాట్నికి నేను ఎవరు చేస్తున్నాడు ఎవరు
పట్టించుకుంటాడా? తీసుకురాకుండాదంటే స్వాతం ఇచ్చాము. ఎక్కడికి వెళ్ళాం? ఓడి పనులు ఉంటాయి నాకు కాంట్రాక్టర్ నేను మాట్లాడగలుగుతుంది. 4 గంటల సమకాల నమస్కారం అవుతుంది. కాస్టర్ గారు మీటింగ్ అంతా తహసీల్దార్ గారు బాబాయ్ తిన్నావా? తినలేదు. అయ్యి బాబాయ్ కొడుకు కట్టేసి ఉంటా అది మామూలు చెప్పి ఏ పేరుంటా అర్ధరాత్రి గంట దోశ ఉంటే మరి ఉంటా ఆవిడ ఈ అవరు చెప్తున్నాడు. బాలే మోహన్ గారు అందరూ మోహన్ గారు సినిమాలన్నీ సారీ కాదు లెక్క ఎంత లెచ్చరి చూపు అంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఎన్ని సినిమాల మీద ఏం చేసినా ఆయనకి కావాల్సిన మనుషులో ఉన్న లక్షణం. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన బిడ్డలను మరి నేను బాప్తిజం పొందాను కదా, దేవుడు అనుకున్నాను కదా, మరి ఎక్కడికి బైబిల్ మిషన్ కదా పవర్ఫుల్. నా భర్త మాత్రమైనా నా భర్త మాత్రమే ఏడుతూ ఉంది. ఎక్కడికి వెళ్తుంది మరి ఏడుపు? దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నేను మానాలంటేని ఒకసారి ఈ నడుములో నొప్పి స్టార్ట్ అయింది. నొప్పి స్టార్ట్ అయినప్పటికీ అశ్విని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన చూసారు, అబ్బాయి విన్నమ దగ్గర ఒక కన్ను ఉంటుంది, అది పగిలింది, చాలా జాగ్రత్తగా ఉండాలా, అందుకనే ఆపరేషన్ చేసేదంటాడేమో అల్లిపోతూ ఉంటుందండి. సరే ఒకరు అన్నారు కోడిగుడ్లు తింటే బాగా ఉంటుంది అన్నారు. కోడిగుడ్లు తింటే బాగా కోడిగుడ్లుని ఇంకా నొప్పి అయిపోయింది. అప్పుడు బైబిల్ కన్నా పడుకోండి. ఒక ఆయన చూసి ఇలా చేయవయ్యా మంచి పని ఇది అన్నాడు. రాయలేని ఒక ఆయన ఇది మంచి పని అని చెప్పాడు. ఇప్పుడు బైబిల్ కదా పట్టుకున్నాం ఏమండి, సినిమాలు విడిచిపెట్టేస్తాం, అన్నీ విడిచిపెట్టేస్తాం. దేవుని సన్నిధిలోకి అలాగనే దేవుడు ఒకటి ఎత్తే కానీ మనుషులు మనము రేవులో ఆ దేవుడు ఏమిటి వల్ల ఆయన సన్నిధిలోకి వస్తాం. ఆయన సన్నిధిలో రావడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈ జీవితం ఆయుష్కాలం తీరిపోయిన తర్వాత ఆయనతో సాహసం చేయడానికి మనము వెళ్ళిపోతాం. అదే విషయం రాజు ఆ విందు ఇక్కడ ఏర్పాటు చేశాడు. అలా లోకరాజ్యం తన కుమారుడు పెళ్లి విందు చేసే రాజును కోరినది. ఆ పెళ్లి విందుకు పిలువన్నారు. వారిని రప్పించిన పదకు తన దాసులను పంపి ఉన్నాడు. పూర్వకాల సమయంలో పత్రబంధంలో యెహోవా తండ్రి ఏమండి తన ఉద్దేశాన్ని ఎవరికి తెలియపరిచేవారుగా ఇర్మియా గ్రంథం ఇటువంటి మనం చదువుతున్నప్పుడు ప్రవక్తలకి తెలియపరుస్తూ ఉండేవారు. నా ప్రజలు చెడిపోతూ ఉన్నారు, ఇర్మియా నువ్వు వెళ్ళు చెప్పు, బాగా చెడిపోతూ ఉన్నారు, నేను వాళ్ళు చూడలేకపోతూ ఉన్నాను, నా సన్నిధి నుంచి వాళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు, అన్య దేవతలకు లోపడిపోతూ ఉన్నారు, అన్య విగ్రహాలకు లోపడిపోతూ ఉన్నారు. అయ్యో నేను ఏం చేయను? ఆకాశమా విను, భూమి విను, చూడు ఇక్కడ ఈ ఘోరం జరుగుతూ ఉంది. ఏంట ఘోరం? దేవుడు వెళ్ళంట, దేవుడిని విడిచిపెట్టేసంట అన్యులు ఆ సభలోకి వెళ్ళిపోయారంట. ఇంకా విస్తరమైన తెలుసా, దేవుడు మరిచిపోయి ఆకాశంలో ఒక నక్షత్రము ఒక దేవుడు అంటారు. ఎలా తయారైపోయింది చూడండి. ఆకాశంలో నక్షత్రము ఒక దేవుడు, దాంట్లో పేరు పెట్టారు. ఏంటా పేరు? ఆకాశ రాణి. ఆ స్త్రీ అన్నమాట. పురుషుడు స్త్రీని ఆరాధన చేస్తాడు. అమ్మా తల్లి నన్ను రక్షించు అని ఆరాధన చేసి ఆ నక్షత్రం పోలికిన చూడండి. మనము క్రిస్మస్కి ఏం పెడతాం? ఆ స్టార్ లాగా ఉంది కదా నక్షత్రం, నక్షత్రాన్ని చేసుకుని దానికి అలంకరణ చేసి మోస్తా ఉండేవారంట. నువ్వే మా దేవుడు, నువ్వే మమ్మల్ని నడిపించు. చూడండి మనుషులు ఎంత అజ్ఞానంలో రక్షిస్తాడు. ఇప్పుడే కాదు, అప్పుడు ఇప్పుడు కూడా అజ్ఞానం. కాబట్టి దేవుడు చూస్తూ ఉంటే బాధపడిపోతూ ఉండేవాడు. ఇలా చెడిపోయాడు నా బిడ్డలో, నేనేం చేయను, నేను ఏం చేయగలను? కొట్టేనా, చంపేనా? ఎన్నిసార్లు నాశనం చేయను భూమిని? నేను ఓసారి నాశనం చేస్తాను. నోవహు కాలంలో సార్ నేను ఏం చేశాను? 40 దినాల్లో వర్షాన్ని కురిపించాను. భూమి మీద ఏ నరుడు ఏ జీవి కూడా లేదు, నోవహు కుటుంబం తప్ప. అప్పుడే నేను చెప్పాను ఏమని? ఇక నరుడు హృదయము చెడిపోయి ఉంది. ఇక నరుడు ఎప్పుడు చెడిపోయే ఉంటాడు.
కాబట్టి నేను దేవుడిని కాబట్టి నేను కలిగిసిన బిడ్డలకి నేను నాశనము చేయను. వాళ్ళ కోసము ఒక ప్లాన్ వేస్తాను, ఒక పద్ధతిని ఏర్పాటు చేస్తాను, వాళ్ళని రక్షించడానికి నేను ఒక ప్లాన్ చేసి ఒక అవకాశం ఇస్తాను అని తనలో తాను అనుకున్నట్టు మనం వాక్యంలో చూస్తాం, ఆది కాండంలో మనము చూస్తాం. ఇలా ఇక ఆకాశ నక్షత్రాన్ని మోసుకెళ్తే దేవుడు ఎంతో భద్రం. మన బిడ్డలు బాగా చెడిపోయారు అనుకోండి. చూడండి, మా కుమారుడు ఉన్నాడండి, ఫుల్గా తాగేసి బట్టలు కూడా లేకుండా ఒక జాతర దగ్గరుంటే ఆ జాతరలో అసహ్యంగా బూడిదలు పూసుకుని వెళ్తూ ఉంటే తల్లిదండ్రులు చూసారనుకోండి, ఆ సన్నివేశాన్ని ఏమనుకుంటారు? ఆహా, నా కుమారుడు బలి ఎగురుతున్నాడు, ఓహో నా కుమారుడు బలి తాగాడు అనుకుంటారా? ఏమనుకుంటారు? తల్లిదండ్రులు ఏమనుకుంటారు? అయ్యో, ఇటువంటి బిడ్డను కన్నావా, ఈడు రాత ఇలా వచ్చిందా, అయ్యో అని గుండెలు ఏమైపోతూ ఉంటాయి, కరిగిపోతూ ఉంటాయి. ఎందుకు? కుమారుడు పాడైపోయాడు, కుమారుడు లోకంతో వెళ్ళిపోతున్నాడు, కుమారుడు జాతరలో తిరుగుతూ ఉన్నాడు, కుమారుడికి సరైన వస్త్రాలు లేవు. అది ఆయనకి తెలియదు, ఎందుకంటే ఆళ్ళు ఉన్నదే అటువంటి ఏంటది మంచు. వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. ఇటువంటి బిడ్డనా, నా బిడ్డ ఇలా పాడైపోయాడా అని తల్లిదండ్రులు గోలు అని వేస్తున్నాడు. అదే రీతిగా దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు ఇశ్రాయేలీయులు ఇలా తయారయ్యారా. చివరికి సృష్టిలో ఉన్న ఒక నక్షత్రాన్ని తీసుకుని అదే దేవుడు అంటున్నారా, గుండు పగిలిపోతూ ఉంది దేవుడికి. ఇంత దిగజారిపోయాడా ఈ నరుడు, ఏం చేయను నేను, ఆకాశమా ఆలకించు, భూమి చెవియపు అని దేవుడు బాధపడిపోతూ నరుని పరిశీలన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మరి అటువంటిప్పుడు గురుగాతో మరి ప్రవక్తతో చెప్పి ఏం చేస్తూ ఉండేవాడు తెలుసా? అలా ఏడ్చి దేవుడు ఒక దుర్మార్గుడైన రాజుని ఆ ఇశ్రాయేలు రాజుగా పెడితే వాడు వచ్చి చిత్రవర్తం చేస్తూ ఉండేవారు. అప్పుడు గుర్తొస్తూ ఉండేవారు దేవుడికి, నాయనాలు మర్చిపోయి లోకంతో ఎక్కువైపోయాం కాబట్టి మాకు శిక్ష పడాలి నాయన, మాకు బుద్ధి వచ్చింది నాయన, ఇక మారిపోతాం తండ్రి అనేటువంటి దేవుడు చేస్తాడు. నిన్నైనా నన్నైనా పాత నిబంధనలు కొత్తనైనా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయనే, అప్పుడును ఇప్పుడును ఎప్పుడును నేడు ఏకరీతిగా ఉన్నవాడు నా దేవుడు, యేసు నా దేవుడు. నేడు ఏకరీతిగా ఉన్నవాడు నా దేవుడు, యేసు నా దేవుడు. కాబట్టి రాజు పిలుస్తూ ఉన్నాడు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మనుషులను తన దాసులను పంపి పిలుస్తూ ఉన్నాడు. 1వ వచనం చదువుకున్నాం కదమ్మా, 2వ వచనం చదవండి. ఆ పెండ్లి విందుకు పిలువబడే వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానెళ్ళకపోయేది. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లు విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకు వెళ్ళిరి. దేవుడు విందు సిద్ధపడుతూ ఉన్నాడు నీకు నాకు. అలా ఆ విందులో పాల్గొంచుకోమని పిలుస్తూ ఉన్నాడు, తన దాసులను పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ సంఘం వంక పెడతా ఉందంట. అమ్మా నేను ఎందుకు ప్రార్థన కాలేదంటే సంఘ పెద్దలు అడుగుతూ ఉన్నారు. అయ్యా మా బంధువులకి ఏదో వచ్చిందండి, అది ఇంట్లో కూర్చున్నామంటే మరి ఇక్కడ బాగుంది కదా, ఏదో వచ్చిందండి, వివాహం అండి, ఏదో సాకులు చెప్తూ ఉంటాం. ఇంకొకరు అంటారు, అయ్యా ఆదివారం కూడా వెళ్ళకపోతే మరి ఎక్కడి నుంచి వద్దు బాబు, నేను లేదు. ఇలా సాకులు చెప్తూ ఉన్నారు. రాజు విందు చేయడానికి సిద్ధపడితే వీళ్ళు సాకులు చెప్తూ ఉన్నారు. మనము కూడా అలా చెప్తూనే ఉంటాం. దేవుని సన్నిధికి రావడానికి
రేపు సిల్లోడు ఎప్పుడు గెలిచి అట్లే నిజంగా ప్రకటన చేయగలిగినటువంటి చాలా మంది చదివేసుకుంటారు. ఎవడ పడతాడంటే ఆ బాధ అక్కడ ఉండడానికి వాడు వాయిస్ చేస్తాడు. మీకు వినలేదు కాబట్టి ఇల్లు ప్లాన్ చేసుకుని ఈ 3 రోజులు ఇక్కడ ఎందుకనగా అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ అలా ప్లాన్ చేసుకుంటారు. ఏమన్నాడు నేను అంటాను మా దేవుడు వాక్యం అర్థమయ్యేది చెప్తాను కానీ నా సొంతనాడు కానీ కాదు ఏమన్నా చెప్పమ్మా. వాడు ఏం చేస్తున్నాడు ఒకటంట పొలం కోరుకోవడానికి వెళ్తున్నాడంట. ఇంకొకనా ఇంకొకనా ఏ సాకులు చెప్తారు ఇక్కడ అన్న ఒకడు ఇద్దరు కొనుక్కున్నప్పుడు వెళ్ళిపోతున్నాను బాగుంది. ఇంకొకరు అది కదమ్మా సాకులు అంటే మీకు ఏమి కిందకు రండి 2 రోజుల్లో రండి. 10 రోజులు అయిపోయింది. ఈ బైబిల్ చదివే వాళ్ళు అక్కడ ఓ చెయ్యి ఎక్కువ ఆ పెండ్లి ఎందుకు పిలువబడవారిని నడిపించుటకు అతను తన దాసుని పంపినప్పుడు వారు రానందకపోయేది. కాగా అతను ఇదిగో నా ఇంటి సిద్ధపరిచి అన్నాను. ఎద్దులను కౌగిన పశువులను వదిలిపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. సిద్ధంగా ఉంది. రాజు సిద్ధం చేస్తాడు. పెండ్లు విందుకు రండని పిలువుడని వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన కాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. పొలమునకు ఒకడు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్తారు పొలంలోకి? బాగా మీరు పొలంలోకి ఎందుకు వెళ్తారు? పని చేయడానికి. పని చేసి ఆ పొలాన్ని సరి చేసి దాని వల్ల లాభం వస్తే ధనం సమకూర్చుకోవడానికి ఆదాయం అంటే డబ్బు సమకూర్చుకోవడానికి వెళ్ళిపోయాడు. నేను నీ విందునా వద్దు, నీ పరలోక రాజ్యం వద్దు, మీరు ఆదేశాలు వెళ్తున్నాడు. ఏంటండి ఆ క్రైస్తవుల గుడికి వెళ్తే అలా చెప్తారు. అలా వాళ్ళ పెద్ద నీతి మందులాగా లోపాలు చెప్తారు. ఎందుకంటే క్రైస్తవుల గుడికి వెళ్తే లోపాలే చెప్తూ ఉంటాం. ఎవరు వాటిని చెప్తుంటే సురుక్కుమంటా ఉంటుంది. చూడండి మందు తాగిపోండి అనుకోండి. మందు తాగేది ఏమి రాజా వాసు కదా సత్తారు అనుకో తాగిపోడికి ఎలా ఉంటుంది? సురుక్కుమంటారు. ఆ క్రైస్తవుల వీడియోకి వెళ్తే అలా చెప్తారు. అలా ఎలా వెళ్తా కొంతమంది పోతారు. ఇలాంటి ఒకడు ఏం చేస్తున్నాడు? ఆ పొలంలోకి వెళ్ళి డబ్బు సంపాదించుకోవాలి. నేను రాను. ఇంకొకటి వర్తక మనకు వేరే దేశాలు వెళ్ళిపోతానే నేను అలాంటి కాదు. నేను ఆడికి లాంటి ఇల్లు ఉన్నటువంటి నేను కాదు. నా స్వదేశాన్ని విడిచిపెట్టి వర్తక వ్యాపారం చేసుకోవాలందుకు వేరే దేశము వేరే రాష్ట్రంలో వెళ్ళిపోతాను. ఎందుకంటే ఏం చెప్తా తెలుసా? బాగా డబ్బు సంపాదిస్తాను. ఆడికిలా కాదు నేను రాను. నేను రాను. రాజు పిలుస్తున్నాడు రానంటున్నాడు. ఈయన ఈ తీర్మానం తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత తక్కిన వారు అతని దాసులు పట్టుకుని అవమానపరిచి చంపిరి. తక్కిన వాళ్ళు ఏం చేయకపోతే ఇలా చెప్పి బాగా వెళ్ళిపోయారు. పాపం ఇంకొకరు బాగా కోపం వచ్చి ఎవరురా మీరు అసలు అంటే ఎవరు మీరు అసలు మీరు బాగా చెప్పడం ఏంటరా? క్రైస్తవులను కొన్ని రాష్ట్రాల్లో బోధకులను హిందువులు చంపేస్తూ ఉన్నారు. తిన్నారా ఎప్పుడైనా? బోధ చెప్పడానికి ఎన్నో ఏం చేస్తున్నారండి? చంపేస్తున్నారు. ఎందుకనగా మంచి చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పన్నారా? మీరు మేము చెడ్డవాళ్ళమా, మీరు మంచి వాళ్ళ అని దుర్మార్గులకి వాక్యం ఎలా ఉంటుందంటే ఏమంటే వ్యతిరేకత ఎలా ఉంటుంది. నిజంగా భక్తి జీవితం జీవించాలని వాక్యం చెప్తే ఆ మనుషులకి మరి కొంచెం అడదడేలాగా జీవించే వాళ్ళకి అసలు ఎక్కడో కోపము వస్తుంది. ఇలా కోపం వచ్చి కొంతమంది బాధ్యుల్ని మరి చంపేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒక దొరగారు దొరసాని కుమారుడు ఇండియాకి వచ్చారు. ఎవరది జిల్లాది
వర్ష జిల్లాలోకి వచ్చి బాధ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో బాధ చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? దొరగారు కుమారుడు జీపులో వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేస్తూ ఉన్నారు ఇంటికి. మధ్యలో ఆపు చేసి వాళ్ళని అక్కడ ఆపు చేసి చుట్టూ మంటలు పెట్టి ఆ జీపులో దొరగారిని కుమారుడిని కాల్చేశారు. దేనికి రమ్మన్నారు? సువార్త ప్రకటన చేయడానికి. నాకు ఇంట్లో సిద్ధంగా ఉన్నది, రండి అని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ తగ్గురు దాసులు ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ సువార్త ప్రకటన చేయడానికి, మృతులు మార్చడానికి వచ్చిన ఆ దొరగారిని కుర్రను కూడా ఏం చేశారు? ఇక మనం ఆలోచన చేస్తే ఎంతో మంది క్రైస్తవులను ఏమండి కొట్టి చంపేస్తారు. కొంతమంది క్రైస్తవులను పాత నిబంధనలో మనం చూస్తే మరి తాడు పూసి రాట్లు పెట్టి ఆ రాట్లకి తాడు పూసి ఈ బోధకుల్ని కట్టి ఆ తాడుని ఇరిగించారు. ఆ తాడు అంటుకుని ఈ బోధకులు గుళ్ళు అని పిలుచుకుని చచ్చిపోయారు. అదే చెప్తూ ఉన్నాడు యేసుప్రభువు ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నారు. మీరు ఇటువంటి దుర్మార్గ పనులన్నీ మీరు చేసి ఉన్నారు, మీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా అని అది తెలిసి తెలియకుండా ఆయన చెప్తూ ఉన్నాడు. రాజు చెప్తూ ఉంటే వీళ్ళు వంకలు పెట్టుకుని పోయారు కింద. కొంతమంది ఏమనుకున్నామో ఇప్పుడు చంపేశారు. తర్వాత కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి